రామాయణం కథ కాదు, ఒక సజీవ చరిత్ర అని చెప్పటానికి అనేక ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ప్రస్తుతం మనం వచ్చాం సీతమ్మ నార చీరల ఆరవేసిన ప్రదేశానికి. ఏంటి ప్రదేశం ప్రాశస్త్యం, ఏమేమి ఉన్నాయి గుర్తులు ఇక్కడ, ఆ చరిత్రకు సంబంధించినవి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఒక టూరిస్ట్ గైడ్ ఉన్నారు, వారిని కనుక్కొని మిగతా విషయాలు తెలుసుకుందాం. వెంకటేష్ గారు, చాలామంది సీతారాముల కథని వింటూ ఉంటారు, వాళ్ళు సజీవంగా ఇక్కడ తిరిగారన్న మాటని విశ్వసిస్తూ ఉంటారు, చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంత ప్రాశస్త్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది అమ్మవారు స్నానం చేసిన ప్రదేశం అంటారు, నారచీరల ప్రదేశం. సీతారాముల వారు వనవాస కాలం 3 సంవత్సరాలు, చివరి 3 సంవత్సరాలు గోదావరి తీరాన పర్ణశాల కుటీరం నిర్మించుకొని నివాసం ఉన్నారు. ఆ అమ్మవారు స్వామివారు 5 రోజుల సందర్భం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేవారు. మరి ఇక్కడికి వచ్చి అమ్మవారు స్నానం చేయడానికి నది నీళ్లు కానీ, బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంగాలు కానీ ఏమీ అందుబాటులో లేవట. మొదటిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు లక్ష్మణ స్వామి వారు సీతమ్మ వారి కోసం 70 అడుగుల కొండకి బాణం వేసి ఆ కొండ నుంచే నదిని బొట్టుని తెప్పించారు. ఆ నదిలో స్నానం చేసి ఆ బొట్టు పెట్టుకొని అమ్మవారు పన్నసాల వెళ్ళేవారు. ఆ 5 రోజులు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ రాతి మీద పవిత్రమైన 9 గుర్తులు ఏర్పడ్డాయి. అవి అమ్మవారి చీరతో పాటుగా స్వామివారి సింహాసనం, అలాగే పవిత్రమైన గుర్తులన్నీ కూడా ఉంటాయి. మీకు చూపిస్తాను నేను. ఇవే అమ్మవారి చీర గుర్తులు అంటారు. 5 వర్ణాలతో 20 గజాల పొడుగులు ఉంటుంది అమ్మవారి చీర. అమ్మవారు ఈ నదిలో స్నానం చేసి ఆరవేసుకున్న అచ్చు అమ్మవారి చీర అచ్చు అంటారు. ఇది ఈ రాతి మీద 5 రంగులతో అచ్చుగా పడినటువంటి అమ్మవారి చీర అచ్చు అంటారు. అలాగే సీతారాముల వారు ఆ 5 రోజులు పన్నసాలను విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కాలక్షేపంగా ఆడుకునేవారట. వాళ్ళు ఆడుకున్నది వామనగుంటలు అంటారు. వామనగుంటలు అంటే 14 గుంటలు ఉంటాయి, చింతపిక్కలతో చేసుకుని ఆడుకునేవారు మన పూర్వీకులు. అలాగే సీతారాముల వారు ఆడుకున్న వామనగుంటల్లో 14 గుంటల్లో 10 పగిలిపోగా మనకి 4 గుంటలు దర్శనమిస్తున్నాయి, ఆ ప్రాంతంలో ఉంటాయండి. అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తి వారు అమ్మవారి కోసం స్వామివారు ఆ 5 రోజులు ఈ రాతి మీద కాపలాగా ఉండేవారట. ఈ దండకరణ్యంలో స్వామివారు కూర్చున్న సింహాసనం ఉంటుంది, 9 అడుగుల సింహాసనం ఉంటుంది. ఆ నదిలో స్వామివారి పాదాలు ఉంటాయి. ఆ స్వామివారు అక్కడ కూర్చొని అమ్మవారి కాపలా కాసే సమయంలో స్వామివారి ఉత్తరయం కూడా మెడలోంచి ఆరవేస్తే అచ్చుగా 40 గజాలు బారుగా అచ్చుపడి ఉంటే స్వామివారి ఉత్తరయం ఉంటుంది. ఆ 5 రోజులు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ఈ అడవిలో దొరికే పళ్ళు పలారాలు, ఇప్పపూలు, కందమూల పళ్ళన్నీ లక్ష్మణ స్వామి వారు ఒక ఆకులు కోసుకొని వచ్చేవారట. వాళ్ళు తినడానికి పల్లెల పాత్ర లాంటి ఏమీ లేకపోతే ఈ ప్రదేశంలో ఉన్న ఈ రాయినే పల్లెంగా చేసుకొని అమ్మవారు కలిసి పూజించిన రాతి పల్లెం ఉంటుంది. అమ్మవారు 5 రోజులు స్నానం పూర్తయిన తర్వాత లక్ష్మణ స్వామి వారు ఏ కొండకైతే బాణం వేశారో ఆ కొండ నుంచి వచ్చిన రాళ్ళనే, అంటే ఆ కొండ నుంచే రాళ్లతో పాటుగా ఈ నది వచ్చింది. ఈ నదిలో స్నానం చేసి ఆ రాయి నుంచి వచ్చిన పవిత్రమైన పసుపు కుంకాన్నే బొట్టుగా అలంకరణగా చేసుకొని అమ్మవారు పూజలు పునస్కారాలు చేసుకొని మళ్ళీ యథావిధిగా పన్నసాల వెళ్ళేవారట. అలా పవిత్రమైన గుర్తులు 9 గుర్తులు ఉన్నాయి. ఆ సీతారాముల వారితో పాటుగా శూర్పణఖ అనే రాక్షసి తన రూపాన్ని మార్చుకున్న ప్రదేశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా సీతారాముల వారికి సమస్యలు మొదలైనవి అంటే ఆ రాక్షసు వల్లే. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఎడం చేత్తో 3 రాళ్లతో ఆ రాక్షసిని కొట్టివేస్తారు. ఎందుకంటే సీతారాముల వారికి సమస్యలు మొదలైనవి అంటే ఆ రాక్షసు వల్లే. రావణాసుడు అంతటి రాక్షసుడు వచ్చి అమ్మవారిని తీసుకెళ్ళింది అన్నీ కూడా పర్ణశాల ఉంటాయి. అంతటి చరిత్ర గల ప్రదేశానికి భక్తులు వస్తారు, చక్కగా దర్శనం చేసుకుని వీక్షించుకుంటూ వెళ్తూ ఉంటారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.